మన ఛానల్కి స్వాగతం. తిరుపతిలో కొత్తగా పెట్టిన రెస్టారెంట్కి వచ్చాను. ఇక్కడ భోంచేద్దామని వచ్చాను. ఇది ఆర్కే భీమవరం రుచులు అని కొత్తగా పెట్టారు. ఇది ఒక రెస్టారెంట్. తిరుపతి మంగళంకి వెళ్ళే రూట్లో ఇది పెట్టారు. డిమార్ట్ దగ్గర వస్తుంది రైట్ సైడ్. ఇక్కడ ఈరోజు భోంచేయాలని వచ్చాను. లోపల ఏం ఐటమ్స్ ఉన్నాయనేది చూడాలి. బయట పార్కింగ్ ప్లేస్ ఉంది. పెద్దగా లుక్ ఏం లేదు, ఇది సింపుల్గా ఉంది. బయట నుండి ట్రెడిషనల్గా ఉంది, చూస్తే బాగుంది. లోపలికి వెళ్ళిన వెంటనే వెయిట్ చేయమన్నారు. లోపల ఎక్కువ జనం ఉన్నారు, కూర్చొని భోంచేస్తా ఉన్నారు. ప్రతి ఒక్కరికి పలావు వేడివేడిగా కుక్కర్లో ఉండి వడ్డిస్తున్నారు. కుక్కర్స్ చిన్న కుక్కర్స్ తెచ్చి వాళ్ళకి వడ్డిస్తున్నారు. కొంతసేపు వెయిట్ చేసిన తర్వాత వెళ్ళి కూర్చున్నాను. నేను ఆర్డర్ చేసిన ఐటమ్స్ చేపల పులుసు, వైట్ రైస్. ఇక్కడ చేపల పులుసు వైట్ రైస్ ఉంది కాబట్టి ఇది బాగుంటుందని చేపల పులుసు ఆర్డర్ చేసినాను. గెండి చేప వైట్ రైస్ లోకి. అలాగే చికెన్ ఫ్రై స్టార్టర్ ఆర్డర్ చేశాను. చికెన్ బోన్ ఫ్రై ఆర్డర్ చేశాను. ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి. మనకు మెనూలో చూస్తే వెజ్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ చాలా రకాలు ఉన్నాయి. ఇక్కడ వెజ్ ఫ్రైడ్ రైస్, నాన్ వెజ్ ఫ్రైడ్ రైస్, అలాగే చికెన్ బాల్స్, మటన్ బాల్స్, చాలా రెసిపీస్ ఉన్నాయి ఇక్కడ. అలాగే బర్గర్స్, బ్రెడ్ తో చేసిన ఐటమ్స్ ఉన్నాయి. బ్రెడ్ చికెన్ ఇలాంటివి కూడా ఉన్నాయి. ఇవి ఇప్పుడు లేవు అని చెప్పారు. కాక్టైల్, మాక్టైల్స్ ఉన్నాయి. ట్రెడిషనల్గా విస్తరాకు పెట్టారు, ఆకు పెట్టారు టేబుల్ పైన. వెయిట్ చేస్తున్నాను. చికెన్ ఫ్రై వచ్చింది. స్టార్టర్ చికెన్ ఫ్రై బోన్ ఆర్డర్ చేశాను. బోన్లెస్ రెండు ఉన్నాయి. బోన్ 209 రూపీస్, ఇది 209 రూపీస్. బాగా మసాలా అంతా వేసి చాలా నీట్గా చేసి ఉన్నారు. చూసేదానికి చాలా బాగుంది. ఇప్పుడు టేస్ట్ చేద్దాం ఎలా ఉందనేది చెప్తాను. కొత్తిమీర కూడా వేసున్నారు. ఎర్రగడ్డ ముక్కలు ఇచ్చారు, నిమ్మకాయ ముక్క ఇచ్చారు. దాంతోపాటు ఒక వుడన్ ఫోర్క్ ఇచ్చారు. ఆ ఫోర్క్తో నేను చికెన్ తీసుకుంటే చికెన్లో బోన్ ఉండదు. చికెన్ అయితే బాగా డ్రైగా చేశారు కానీ దాంట్లో కొద్దిగా చేదు వచ్చింది. టేస్ట్ అయితే అంత లేదు, కొద్దిగా చేదుగా ఉంది. నేను వాళ్ళని అడిగాను ఎందుకు చేదుగా ఉంది అంటే జీరా ఎక్కువ పడింది సార్, దానివల్ల అది చేదు వచ్చి ఉంటుంది అని చెప్పారు. అలాగే బోన్స్ ఎక్కువగా ఉన్నాయి ఈ చికెన్లో. నెక్స్ట్ వైట్ రైస్ విత్ చేపల పులుసు. ఈ చేపల పులుసు 189 రూపీస్. 189 రూపీస్కి ఒక చేప ముక్క విత్ పులుసు ఇచ్చారు. ఒక వాటర్ బాటిల్ 20 రూపీస్. నేనేమనుకున్నానంటే నెల్లూరు చేపల పులుసు లాగా ఉంటుంది అనుకున్నాను. చూసేదానికి చేపల పులుసు బాగుంది, కానీ టేస్ట్ చేస్తే అంతగా లేదు, మామూలుగా ఉంది. అంటే దానికి పడాల్సిన ఉప్పు కారము సరిగా పడలేదు. చేపల పులుసు ఇంకా ఇంప్రూవ్ కావాలి, నార్మల్గా ఉంది. నాకు చేపలంటే ఎక్కువ ఇష్టం కాబట్టి పులుసు నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసిన హై లెవెల్లో. అంటే బాగా క్వాలిటీగా ఉంటుంది అనుకున్నాను, అంతగా లేదు. చేపల పులుసు నార్మల్గా ఉంది. రైస్ కూడా క్వాలిటీ నార్మల్ క్వాలిటీ వైట్ రైస్. నేను అనుకున్నట్లుగా అయితే నా ఎక్స్పెక్టేషన్కి తగినట్టు లేదు. మీరు గనక తిరుపతికి వెళ్తే ట్రై చేసి కామెంట్ చేయండి.